జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు నేను 99% చేశానని చెప్తాను, అర్హులైన ప్రతి ఒక్కరికి అందించానని చెప్తున్నాడు. అది 99% కాదు, అసలు నవరత్నాలు నవరంధ్రాలు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమంటారు? అది చంద్రబాబుది మెయిన్ రాజకీయ ప్రస్థానం ఎత్తుకోండి. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు. అలాగే రాష్ట్రాన్ని విభజించేటప్పుడు తన స్వార్థాల కోసము రాష్ట్రాన్ని విభజించండి, 2 రాష్ట్రాలలో నా పార్టీని బలపరుచుకోవచ్చని స్వలాభం కోసం చేశాడు. అలాగే 2014లో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఆయన సీనియారిటీ, మోదీ హవా, పవన్ కళ్యాణ్ యువత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవుతుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రత్యేక హోదా ఇప్పిస్తాము అని 600 అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చినది తక్షణముగా మనకు ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాలు హక్కు ఇచ్చారు. అక్కడి నుండి ఆదాయ వనరులతో ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు అభివృద్ధి చేసుకోమని హక్కును కూడా అక్కడ తాకట్టు పెట్టి, అక్కడ ఓటుకు నోటు కేసుకు తాకట్టు పెట్టి, ఇక్కడ స్వలాభం కోసం అమరావతిలో భూకుంభకోణం సృష్టించి మాకు ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని సొంతం కోసం లాలూచిపడి తన కార్యకర్తల కోసం నీరు సెట్టు పనులకు కొన్ని కోట్లు దోచిపెట్టి జన్మభూమి కమిటీలుగా తన కార్యకర్తలను కమిటీ పెద్దలుగా ఏర్పాటు చేసి ప్రజలకు ఏ సంక్షేమ పథకం రావాలనన్నా లంచగొండితనము విచ్చలవిడిగా చేసి ప్రజలకు నామకావాస్తిగా ఏ పథకము కూడా చెప్పిన హామీ నెరవేర్చకుండా లాస్ట్లో ప్రజలకు పసుపు కుంకుమగా పంగనామాలు పెట్టి ఎలక్షన్లలో మోసం చేయాలని చూశాడు. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఎత్తుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన తండ్రి మరణ వార్త విని చనిపోయిన వారిని ఓదారుస్తాను, గడప గడపకు వచ్చిన అని ఇచ్చిన ఒక్క మాట కోసమే పార్టీని స్థాపించాడు, అధిష్టానాన్ని ఎదిరించాడు, రాష్ట్రమంతా కూడా ప్రజలను ఓదార్చాడు. అదే అబద్ధాల హామీ ఇచ్చేవాడంటే 2014లో ఒక్క రుణమాఫీ అనేది అన్నింటికిన అధికారంలోకి వచ్చిండేవాడు. కానీ ఏది కూడా మనము చెప్పేదే చెయ్యాలి, చేసేదే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితి, రాష్ట్రం పరిస్థితులలో 2014లో మనం చేయలేమని ఆయన అబద్ధం హామీ ఇవ్వలేదు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు. రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేశాడు, ప్రజల కష్టాలు గమనించాడు. నవరత్నాలుగా అన్ని వర్గాలు, ప్రాంతాలు, కులాలు, మతాలకు అందరికీ అనుకూలమైన విధంగా ఒక మేనిఫెస్టో రూపొందించాడు. 2019లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు, 2019లో అధికారంలోకి వచ్చాడు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా పేద ప్రజలందరూ కూడా ఆ నాయకుని కిందనో, ఈ లీడర్ కిందనో, ఆ వ్యక్తి కిందనో ఏ పథకం రావాలన్నా కూడా ఆత్మ సంపుకొని, మనసాక్షిని చంపుకొని వాళ్ళ పంచగాసిండేవాళ్ళు. అయ్యా మాకు ఆ పథకం పెట్టు, ఈ పథకం పెట్టని. స్వేచ్ఛా జీవితం రాలేదు. ఆనాడు గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం అనే దానికోసం గ్రామ పంచాయతీలోనే సచివాలయ వ్యవస్థను తెచ్చాడు, రైతు భరోసా కేంద్రం తెచ్చాడు, వైఎస్ఆర్ క్లినిక్ తెచ్చాడు, వాలంటీర్ వ్యవస్థను పెట్టి అర్హత ప్రామాణికంగా తీసుకొని ఏ నాయకునికి కానీ యాక్చువల్గా ఎవరైనా ఏమనుకుంటారు, ఏ రాజకీయ నాయకుడైనా తను అధికారంలోకి వచ్చినదే తడవుగా తన కార్యకర్తలకు, తన నాయకులు, తన పార్టీ ప్రజాప్రతినిధులకు మాత్రమే పథకానికి పవర్స్ ఇస్తారు, ఏ ఇవ్వాలి, ఆ ప్రజాప్రతినిధుల మళ్ళీ అధికారం రావాలని ఆలోచిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము తన పార్టీ కార్యకర్తలకు కానీ, తన నాయకులకు కానీ, తన ప్రజాప్రతినిధులకు కానీ ఏ ఒక్కరికి కూడా సంక్షేమానికి, ఆమోదానికి ఎలాంటి అర్హత ఇళ్ళ చేతికి ఇవ్వకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టి అర్హతే ప్రామాణికంగా, కులము లేదు, మతము లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు, ఏ చిన్న విభేదం కూడా లేకుండా పేద ప్రజలకు 40 సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చిందో లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా స్వతంత్రం వచ్చింది. వాళ్ళు స్వేచ్ఛగా మనస్సాక్షి చంపుకొని ఒకరి కింద జీవించాల్సిన అవసరం లేదు. మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎంచుకోవాలి అని ఏకైక ధీమాతో అట్టడుగు వర్గాల ప్రజలు 100% ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, 175కు 175 సాధిస్తాడు.